హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా. దీనికి కావాల్సిన పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ పక్కకు పెట్టుకున్నా. అల్లం వెల్లుల్లిపాయ, కాజు కలిసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నా అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్ వేడెక్కింది. ఇందులో ఆయిల్ పోసుకున్నాను. ముందుగా స్టారు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకున్నాను. ఇప్పుడు బగారాకు వేసాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినండి. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయ కూడా అందులో వేసేసాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం కాజు కలిసి పేస్ట్ చేసుకున్నాను కదా, పేస్ట్ కూడా అందులో వేసేసాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. ఇదంతా బాగా కలుపుకుందాం. మనం చికెన్ బిర్యానీకి మసాలా అంతా పట్టించుకుంటాం కదండి, అట్లాకంటే ఇలా కూడా చేసుకుంటే అప్పటికప్పుడు టైం లేనప్పుడు చాలా బాగుంటుంది. పుదీనా, పచ్చిమిర్చి కలిపి కూడా కొంచెం పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ కూడా అందులో వేసానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసాను. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ గరం మసాలా పొడి కూడా వేసానండి. దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా మనం దీంట్లో కారపొడి వేసే అవసరం లేదు. పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. గరం మసాలా పౌడర్ కూడా వేసాను. ఇదంతా మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 గరిటెలు పెరుగు కూడా వేస్తున్నానండి. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. మనం టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కుక్కర్ బిర్యానీ తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసాను. మనం చికెన్లోంచి కొంచెం పెరుగులోంచి కూడా వాటర్ వస్తుంది కదా. నేను 1.5 కప్పు బియ్యం తీసుకున్నా. ఇప్పుడు బియ్యం కూడా అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని పక్క పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోయింది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బిర్యానీ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికి నేను పుదీనా చికెన్ ఫ్రై చేశాను. ఈ బిర్యానీతో బాగుంటుందండి.